సంవత్సరం పట్టింది షార్ట్ ఫిల్మ్ తీయడానికి. తీసా. ఎంత ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే నేను తీసింది నాకే నచ్చలేదు అసలు. అంటే రాసుకున్నా పేరేంటి? రిలీజ్ కాలే, తీలే. పేరు ఏదో ఉంటది పెట్టాను కానీ ఇప్పుడు వదిలేదు. చెప్పండి పర్లేదు. అది రా ఫుటేజ్ అండి, అసలు ఎడిట్ కూడా చేయలేదు, ఫుటేజ్ అలాగే ల్యాప్టాప్ లో వదిలేసాను. అంటే రాసుకున్నప్పుడు ఒకటి అనుకుంటాం కదా విజువల్ వేసుకుని మైండ్ లో, ఇది రాసి ఇది అనుకున్నాం, తీసేసరికి ఇది వచ్చింది. ఏంటిది అంటే రాయడానికి అనుకోవడానికి తీయడానికి మధ్యలో చాలా ఉంది. అంటే దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అంటే థియేటర్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకున్నా. మళ్ళీ సినిమాలు చూడడం, ఈ షార్ట్ ఇలా కూర్చుంటాడు ఏం చేస్తుంటాడు, ఓకే ఈ సినిమా వర్కౌట్ అయిందా, ఇదంతా మొత్తం మళ్ళీ క్లాస్ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ సంవత్సరం పట్టింది ఇంకో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి. ఆ సంవత్సరం ఏం చేశారు ఎగ్జాక్ట్లీ? మరీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒక ఇంటర్నెట్ సెంటర్ లో పార్ట్ టైం వర్క్ చేశా. ఓకే, పార్ట్ టైం జాబ్. హైదరాబాద్, వైజాగ్ ఉంది. ఓకే, వైజాగ్. 2013 లో వచ్చాను హైదరాబాద్ కి. 10 లో కాలేజ్ అయిపోయింది. 10 to 13 షార్ట్ ఫిల్మ్ తీయడానికి పడ్డ కష్టం 3 ఏళ్ళు. షార్ట్ ఫిల్మ్ కష్టాలు, సినిమా కష్టాలు ఉంటాయి, షార్ట్ ఫిల్మ్ కష్టాలు. సినిమా కష్టాలు తర్వాత 2013 నుంచి సినిమా కష్టాలు, అది వేరు.